హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నా డే స్టార్ట్ అయిపోయింది యాజ్ ఆల్వేస్ విత్ మై గోల్డెన్ డ్రింక్. అండ్ ఇది మాత్రం నిజంగా చాలా హెల్ప్ అవుతుందండి నాకైతే. అండ్ నేనైతే దీన్ని రిలీజియస్లీ తాగి దాని తర్వాత పూజ చేసేసుకొని ఇంకా ట్యూస్డే కాబట్టి గుడికి వెళ్ళి ఇట్స్ లైక్ క్రేజీ. మార్నింగ్స్ ఆర్ ఆల్వేస్ క్రేజీ అండి వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి. సో ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చినాక బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. అండ్ నేను మాత్రం బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేస్తున్నానండి. బికాజ్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను యాజ్ ఐ టోల్డ్ యూ కదా, స్వీట్స్ ఎక్కువ తినేస్తున్నాను. అండ్ మ్యాంగో సీజన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. మ్యాంగో బాగోకపోయినా తినేస్తున్నాను. సో నాకు కొంచెం వెయిట్ పెరిగినా కూడా ఐ ఫీల్ హెవీ. నాకు పని చేసుకోవటంలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అండ్ ఐ డోంట్ లైక్ దట్ హెవీనెస్ ఇన్ మై బాడీ. సో నేను ఎప్పటికప్పుడు నాకు కొంచెం హెవీగా అనిపించినప్పుడు, లేదు పుట్ ఆన్ చేస్తున్నాను వెయిట్ అన్నప్పుడు, ఐ డోంట్ నీడ్ అ మెజరింగ్ స్కేల్ ఆల్సో. వేయింగ్ మెషిన్ కూడా అవసరం లేదండి. ఐ కెన్ టెల్ ఇట్ మై సెల్ఫ్ ఓన్లీ వెయిట్ పెరిగాను అనేసి. సో నేను నిన్న చెక్ చేసుకుంటే ఎస్ 2-3 కిలోస్ అటు ఇటు అయ్యింది. బట్ ఆ 2-3 కిలోసే కదా అనేసి నెగ్లెక్ట్ చేశాము అంటే మాత్రం దిస్ ఈజ్ అ క్రూషియల్ ఫేజ్ అండి. 40 టచ్ అయినాక మనకి ఏంటి అంటే హార్మోనల్ ఇష్యూస్ వల్ల, మల్టిపుల్ హెల్త్ రీజన్స్ వల్ల మనం వెయిట్ ఒక్కసారిగా పుట్ ఆన్ అవ్వచ్చు వితౌట్ ఈవెన్ రియలైజింగ్. సో నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి, జనరలీ ఐ హ్యావ్ స్మూదీస్ కదా, బాంబేలో అయితే అదే తాగేదాన్ని. కానీ ఇప్పుడు నట్స్ కాకుండా మ్యాంగో ఉంది కాబట్టి మ్యాంగో తినేయటము, అట్లా ఫ్రూట్ ఒకటి తినేస్తున్నాను. అండ్ శ్లోక కూడా తనకి అసలు బ్రేక్ఫాస్ట్ వద్దు అంటుందండి. సో తనకి మాత్రం ఫ్రూట్ అండ్ ఎగ్ ఒకటి ఇచ్చేస్తాను, బాయిల్డ్ ఎగ్ ఫ్రూట్ ఇచ్చేస్తాను. ఇన్ దాట్ వే షీ హ్యాస్ సమ్ ప్రోటీన్ కూడా వెళ్తుంది. అండ్ ఫ్రెష్గా ఫ్రూట్ ఉంది కాబట్టి ఎండకి తినలేదు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ అండి. కొంచెం క్లైమేట్కి యూజ్ అవ్వటం కూడా ఇంపార్టెంట్ కదా. పిల్లలు సడన్గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వచ్చాము అండ్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ వెదర్ ఉంది ఇప్పుడు. అదే నార్మల్ సీజన్లో వచ్చుంటే ఇంత అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదండి. కానీ ఇప్పుడు క్రూషియల్ సమ్మర్ సీజన్ కదా, సో అడ్జస్ట్ అవ్వడానికి తనకి టైం పడుతుంది. సో కొంచెం లీవే అయితే ఇస్తున్నాను ఫుడ్లో. కానీ నేను మాత్రం ఇంకా ఐ డిసైడెడ్ కొంచెం ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు మై డైట్, లేదా నా యోగా ఆసనాల్లో ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ఇట్ అని మాత్రం డిసైడ్ చేశాను. ఎందుకంటే ఈవినింగ్ వాకింగ్ అనుకుంటున్నాను కానీ అది చేసే 10 నిమిషాలు అట్లీస్ట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దట్ 10 minutes ఆల్సో అండి. రెగ్యులర్గా టు బీ ఆనెస్ట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ వాకింగ్. ఎంత ట్రై చేస్తున్నానో ఒక్కొక్క రోజు అంటే మా సొసైటీలోనే కింద గుడి ఉంటుంది, ఆ గుడిలోకి వెళ్ళాలి అనేసి. ఒకరోజు కింద సంత పెడుతున్నారు, ఆ ఎక్సైట్మెంట్ సంతకి వెళ్ళాలి అనేసి. లేదా ఒక్కొక్క రోజు అనంత ఒకవేళ తొందరగా వస్తే ఏదో పని ఉంది, ఆ పని సార్ట్ అవుట్ చేసుకోవాలి. సో వాకింగ్ అన్నది అసలు అవ్వట్లేదు. సో మ్యాక్సిమం నేనేం చేస్తున్నానంటే గుడికి వెళ్తాను కదండి, గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రదక్షిణాల రూపంలో 5 కానీ లేదా 21 ప్రదక్షిణాలు కానీ చేసేస్తున్నాను. సో ఈ రకంగా ఏంటి అంటే 11, 21 అట్లా చేసేసుకోవచ్చు కదా, అలాగైనా చేసేస్తున్నానండి. ఇన్ దాట్ వే మన స్టెప్ కౌంట్ అయితే ఫుల్ఫిల్ అయిపోతుంది నాకు. అండ్ నాకు టెంపుల్ స్కిప్ చేసి నా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను అన్న ఫీలింగ్ ఉండదు. కాకపోతే ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మై యోగా రొటీన్. అది ఎప్పటికవుతుందో నాకు తెలీదు. నేను యాక్చువల్లీ అనుకున్నాను శ్లోక హాలిడేస్ ఉన్నప్పుడు ఐ కెన్ స్టార్ట్ ఇట్ బికాజ్ ఐ విల్ బీ అ బిట్ ఫ్రీ అని. నో అండి, హాలిడేస్లో నాకు నిజంగా క్రేజీగానే ఉంది. సో లెట్స్ సీ. నేను ఫాలో అయినప్పుడు మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటానండి. మీరు లాస్ట్ టైం అన్నారు ఏ ఆసనాలు వేస్తారు అవి చూపెట్టండి గాయత్రి అనేసి. నేను చాలా సింపుల్ ఆసనాలండి అండ్ ప్రాణాయామం చేస్తాను. సో అవి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, స్మాల్ ఆసనాస్ అండ్ ప్రాణాయామం అది మీతో షేర్ చేసుకుంటాను వెనెవర్ ఐ డూ ఇట్ రిలీజియస్లీ. అండ్ ఇక్కడ ఏంటి అంటే నిన్న జనరలీ నేను షెల్ఫ్స్ అన్నీ ఒక్కసారి సెట్ చేయటం అట్లాంటివి చెయ్యనా. నిన్న మాత్రం నాకు నా వార్డ్రోబ్ చూసి అసలు విసుగొచ్చేసిందండి. అంత కుప్పలుగా ఉన్నాయన్నమాట బట్టలు. సో నిన్న ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ మొత్తం ఒక్కసారి పీకి ఆ బెడ్ మీద పడేసి అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. నిన్న హోల్ డే మొత్తం నా వార్డ్రోబ్ ఆర్గనైజింగ్కే పోయింది. జనరలీ ఐ డోంట్ డూ దిస్ వే. ఒక్కొక్క షెల్ఫ్ సెట్ చేసుకుంటూ ఉంటాను. కానీ అసలు ఇప్పుడు ఏ షెల్ఫ్లో ఏం పెట్టానో కూడా నాకు గుర్తులేదండి. జీన్స్ కోసం వెతికితే అవి దొరకవు, టీషర్ట్స్ అయితే అసలు కనిపించట్లేదు. వాకింగ్కి వెళ్దామని మొన్న టీషర్ట్ వెతుకుతుంటే నాకు కనిపించట్లేదు, ట్రౌజర్స్, టీషర్ట్స్. సో ఐ డిసైడెడ్ టు సెట్ ఇట్ అప్. అన్నీ నీట్గా అయితే సెట్ చేసుకున్నాను. అండ్ ఫైనలీ
నా అప్హోల్స్ట్రీ వర్క్ అంటే సోఫాస్ మాత్రం రెడీ అయినాయండి. డైనింగ్ చైర్స్ ఇంకా రెడీ అయ్యేది ఉంది అనమాట. సో అప్హోల్స్ట్రీ సోఫా వరకు రెడీ అయింది కాబట్టి ఇక్కడ కుషన్స్ చేంజ్ చేసేసి కొత్తవి అంటే ఫ్రెష్వి వేద్దాము అనేసి అవి తీస్తున్నాను అనమాట. అండ్ అప్హోల్స్ట్రీ నేను ఒక ప్రోడక్ట్ కూడా ఆర్డర్ చేశానండి అమెజాన్ నుంచి. ఇది నాకు ఆయనే చెప్పారనమాట, ఎవరైతే ఈ అప్హోల్స్ట్రీ చేయడానికి వచ్చారో ఆయనే సజెస్ట్ చేశారు. ఆయన కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్పారండి. అండ్ ఐ జస్ట్ లవ్ ద టిప్స్ హీ షేర్డ్ విత్ మీ. అవే మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ హీ ఆస్క్ మీ టు ఆర్డర్ ఎక్స్ట్రా మెటీరియల్. నేనేమో అబ్బా డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా అనుకున్నాను. కానీ ఆయన ఏం చేశారంటే ఎక్స్ట్రా మెటీరియల్తో ఇట్లా కవర్ లాగా ఒకటి కుట్టారండి. ఇక్కడ చూస్తే ఇది జస్ట్ ఇట్లా వేసేసారన్నమాట, స్లైడింగ్ చేశారు సోఫా చైర్కి. అండ్ ఎక్కడి నుంచి నేను కుషన్స్ వేసినాక మాత్రం ఇది ఎక్కడి నుంచి ఆడ్గా అయితే కనిపించదు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బీ హిడెన్ బై ద కుషన్. అండ్ దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం జనరలీ సోఫాస్ మురికి అయ్యేది తల పెట్టేస్తాము, ఆ మురికి అవుతుంది కదా. సో ఆ మురికి అయినప్పుడు ఇది జస్ట్ తీసి వాష్ చేసి మళ్ళీ వేసేసుకోవచ్చు. దట్ వాజ్ అ బ్రిలియంట్ ఐడియా విచ్ హీ షేర్డ్ అనమాట. అండ్ అందుకనే ఆయన మెటీరియల్ కొంచెం ఎక్కువ తెప్పించండి మేడం అన్నారు. బట్ నేను ఇనిషియల్లీ కొంచెం హెసిటేట్ చేస్తున్నాను, ఎక్స్పెన్సివ్ మెటీరియల్ మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు అనేసి. దెన్ హీ టోల్డ్, మెటీరియల్ వచ్చినాక ఈ ఐడియా ఇచ్చారు. ఈవెన్ 3 సీటర్ దానికి కూడా అది వేసేసానండి. అండ్ ఎక్కడ ప్యాచీ లాగా అట్లా ఏమీ అనిపించదు, కుషన్స్తో మనం దాన్ని కవర్ చేసేయచ్చు. అండ్ నేను తెప్పించిన ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇదండి, స్కాచ్ గార్డ్ అనేసి. ఇదేంటంటే ఫ్యాబ్రిక్ మీద మనం దీన్ని స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇది ఎంత ఎఫెక్టివ్ ఉందో లేదో నేను ట్రై చేసే చెప్తాను. కానీ ఇతను హోటల్స్కి ఇట్లా అప్హోల్స్ట్రీ చేస్తారు, ఎయిర్పోర్ట్స్లో హోటల్స్లో అట్లా చేస్తారంట. సో ఆయన సజెస్ట్ చేశారనమాట, జనరలీ హోటల్స్లో మేము ఇది ఫ్యాబ్రిక్ మీద స్ప్రే చేస్తాం మేడం, సో దట్ ఏమైనా మరక ఉంటే అది మెటీరియల్లోకి సీపిన్ అవ్వదు. ఇప్పుడు నీళ్లు పోసినా కూడా ఒక్కొక్కసారి నీళ్ళ మరకలు కూడా పడిపోతాయి ఫ్యాబ్రిక్ మీద, అలా అవ్వకుండా ఇట్ ఈజ్ లైక్ స్టెయిన్ రిపెలెంట్ లాగా పనిచేస్తుంది అనేసి. సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి. ఇది 1200 1300 బై 1 గెట్ 1 ఫ్రీ వచ్చింది. రెండు కలిపి, సారీ బై 1 గెట్ 1 ఫ్రీ కాదండి, రెండు కలిపి 1300 అట్లా అయ్యిందనమాట. నేను దీన్ని ట్యాగ్ చేస్తాను, లేకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, విచ్ ఎవర్ ఈజ్ ఫీజబుల్. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదండి, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇది నేను షేర్ చేస్తున్నాను. నాకైతే ఇది హెల్ప్ఫుల్ అనిపించింది. కానీ నేను యూస్ చేయలేదు కాబట్టి ఐ కాన్ గివ్ యూ అ జెన్యూన్ రివ్యూ. నేనైతే తెప్పించుకున్నాను, ట్రై చేస్తానండి. ఇది స్ప్రే చేయాలి. సో ఆయన వచ్చి నేను ఒకసారి స్ప్రే చేస్తాను మేడం ఒక చైర్కి, సో దట్ అకార్డింగ్లీ యూ కెన్ డూ ఇట్ అని. బట్ యాక్చువల్లీ ఇన్స్ట్రక్షన్స్ చాలా నీట్గా దాని మీద రాసేశారు. సో ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్ అనమాట, నేనే స్ప్రే చేసేసుకుంటాను అన్నట్టు. కానీ ఇది చేసినాక ఏంటంటే కొంచెం సేపు సన్లో అయినా పెట్టాలి, లేదా కొంచెం బ్రైట్గా ఉన్న రోజు చేస్తే మంచిది, డ్రై తొందరగా అవుతుంది అనేసి. సో దిస్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అని మాత్రం అనిపించిందండి లైట్ కలర్ సోఫాస్ ఉన్నప్పుడు. ఎందుకంటే నాది ఇప్పుడు నేను బేజ్ కలర్కి వెళ్ళాను. ఎందుకు అంటే నా లివింగ్ ఏరియా చాలా డార్క్ వుడ్ ప్యానలింగ్ ఇవన్నీ ఇచ్చారండి. సో అందుకని నేను ఇది లైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ స్కాచ్ గార్డ్ అన్నది స్ప్రే చేసాము అంటే మాత్రం కొంచెం మరకలు పడకుండా ఉంటుంది. అండ్ ఇట్స్ ఈజీ టు మెయింటైన్ అ లైట్ కలర్ ఫ్యాబ్రిక్ అనేసి ఇది తెప్పించుకున్నాను. బట్ ఐ డెంట్ యూజ్ ఇట్ అగైన్, ఐ విల్ యూజ్ ఇట్. అండ్ నేను అప్పుడు మీకు 2-3 మంత్స్ అయినాక మళ్ళీ ఒకసారి రివ్యూ అయితే ఇస్తాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద కుషన్ కవర్స్ అండి, మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారు మీ కుషన్ కవర్స్ ఎక్కడ తీసుకుంటారు గాయత్రి మీరు అనేసి. నేను మోస్ట్ ఆఫ్ ద కుషన్ కవర్స్ నా దగ్గర ఉన్న సెట్స్ అన్నీ నేను హోమ్ సెంటర్ నుంచే తీసుకున్నానండి. హోమ్ సెంటర్లో రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది నాకు. అండ్ కాటన్, మంచి కాటన్ దొరుకుద్ది. నాకు కుషన్ కవర్స్ అన్నది వేరే మెటీరియల్ అయితే నాకు ఇరిటేటింగ్గా ఉంటుందండి. సో మోస్ట్ ఆఫ్ మై అప్హోల్స్ట్రీ ఆర్ బెడ్డింగ్ మెటీరియల్ కానీ ఏదైనా కాటనే ప్రిఫర్ చేస్తాను. సో
కుషన్స్ కూడా మోస్ట్లీ కాటనే, విచ్ ఇస్ హోమ్ సెంటర్. అండ్ సమ్ టైమ్స్ చుంబక్ అనే షాప్ ఉంటుంది కదా, దాని నుంచి ఆన్లైన్ ఆర్డర్ చేస్తాను. వాళ్ళ కాటన్ కూడా బాగానే ఉంది. అండ్ వాళ్ళ కుషన్స్ కొంచెం వైబ్రెంట్ కలర్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటాయి వాళ్ళ కుషన్స్. యూ కెన్ ఆల్సో చెక్అవుట్ ఫ్యాబ్ ఇండియా. కానీ నాకు ఫ్యాబ్ ఇండియా ఏంటి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఒక్కొక్క కుషన్ 400 500 అబవ్ ఉంటాయి అన్నమాట, తక్కువలో ఉండవు వాళ్ళవి. దో ఇట్ ఈస్ కాటన్, నార్మల్ కాటన్ ప్రింటెడ్ కుషన్ కవర్స్ అట్లా ఉంటాయి. సో ఫ్యాబ్ ఇండియా ఈజ్ సంథింగ్ ఐ అవాయిడ్ బయింగ్ కుషన్స్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ మనీ ఎక్కువ అండి, చాలా ఎక్కువ పెట్టాలి. ఒక్కొక్క కుషన్కి 500 600 1000 రూపాయలు కూడా ఉంటాయి వాళ్ళవి. సో దాట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ డోంట్ ప్రిఫర్స్ ఫ్యాబ్ ఇండియా. అదర్వైజ్ వాళ్ళవి కూడా చాలా బాగుంటాయి అండి కుషన్ కవర్స్ మాత్రం. అండ్ ఇక్కడ ఇవి ఇప్పుడు నేను వేసింది అయితే చుంబక్. అండ్ పాత కుషన్ కవర్స్ అడిగారండి, బ్లూ కలర్ది, అది హోమ్ సెంటర్ అగైన్. సో యూ కెన్ గో అండ్ చెక్అవుట్ హోమ్ సెంటర్, చాలా బాగుంటుంది. అగైన్ నాట్ అ ప్రమోషనల్ వీడియో. అండ్ ఇక్కడే ఇంక ఇవన్నీ ఆర్గనైజ్ చేసేసుకొని నీట్గా లివింగ్ ఏరియా కూడా కొంచెం నీట్గా అయితే సెట్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు లివింగ్ ఏరియా కొంచెం బాగుంది అనిపించింది. కానీ ప్లాంట్ లేని లివింగ్ ఏరియా ఇన్కంప్లీటే కదండి, ఎక్కడి నుంచి వస్తుంది అందం? ఆ గ్రీనరీ ఉంటేనే దేర్ ఇస్ సమ్ సెన్స్ ఆఫ్ సూతింగ్ సెన్స్. ఆ కోజినెస్ ఇంట్లో రావాలి అంటే ప్లాంట్స్ ఉండాల్సిందే. నేనైతే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి. కానీ ఎస్, ఐ యూజ్ దెమ్ ఆన్ అండ్ ఆఫ్ మాత్రం ఉంటాయి నా దగ్గర. అస్సలు కొనను అని చెప్పను, కానీ చాలా తక్కువే ఉంటాయి. సో ఫైనలీ ఈ ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ ఇది వచ్చేటప్పటికి మొత్తం ఎండిపోయిందండి. కానీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ రెగ్యులర్ వాటరింగ్, రైస్ వాటర్ అవి పోస్తూ ఉంటే మాత్రం మంచిగా వచ్చింది. టచ్డ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ అది సర్వైవ్ అయ్యింది ఆ ఎండలకి అనేసి. సో అది పెట్టేసి ఇక్కడ నీట్గా అయితే సెట్ చేసుకున్నాను. ఇంతవరకు అయితే ఈ లివింగ్ ఏరియాని సెట్ చేయటం, ఈ అప్హోల్స్ట్రీలు, ఈ గోలలోనే ఉన్నానండి. సో ఇప్పుడు ఇంకెళ్ళి లంచ్ ప్రిపరేషను అదంతా చెయ్యాలి. అండ్ ఎండ మధ్యాహ్నం టైంకి వంట చెయ్యాలి అంటే మాత్రం ఏడుపు వస్తుంది. అట్లా అని పొద్దున్నే చేద్దాం అంటే పొద్దున్న కూడా బిజీగానే ఉంటున్నాను. సో దెర్ ఈజ్ నో బ్రేక్ అనమాట, ఒక పని అయినాక ఇంకొక పని అన్నట్టే ఉంటుంది. అండ్ ఫైనలీ ఇవంతా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఈ కుషన్ ఉంది కదండి, నా దగ్గర ఒక పాత కుషన్ ఉంది, దానికి కూడా ఈ మెటీరియల్తోనే కుషన్ కవర్ లాగా చేయించాను. అండ్ యూ కెన్ ఓపెన్ ఇట్ అండ్ వాష్ ఇట్. అంతకుముందు ఏంటంటే ఇట్లాంటి కుషన్స్ జస్ట్ స్టిచ్ చేసి ఇచ్చేసారు వాళ్ళు. సో అది మురికైపోతే నాకు అసలు దాన్ని యూజ్ చేయడానికి కూడా చిరాగ్గా ఉందన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, నేను జిప్ లాగా పెట్టిస్తాను మేడం, మీకు తీసి వాష్ చేసుకునేలాగా ఇస్తాను అన్నారు. సో ఆ కుషన్ అయితే వేసేసాను. అండ్ ఇప్పుడు ఇంకా లంచ్ ప్రిపరేషన్. అండ్ ఎండాకాలం లంచ్ అంటే ఏడుపు ఒక్కటే వస్తుందండి, తినటం ఏమో కానీ వండటం భలే బాధగా ఉంటుంది. సో నిన్న నేను పప్పుచారు పెట్టేశాను. అండ్ ఇప్పుడు మాత్రం ఎగ్ బుర్జీ చేసేస్తున్నాను. అది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అన్నట్టు, 10-15 మినిట్స్లో అయిపోతుంది కదండి ఎగ్ బుర్జీ, ఎంతసేపు ఉంటుంది. సో అలా చేసేసి నేను శ్లోక అయితే ఇవాళ లంచ్ ఫినిష్ చేసేసాము. అండ్ ఇట్లాంటి సింపుల్ రెసిపీస్ చేసుకోవటం తప్ప సమ్మర్లో ఆప్షన్ లేదండి, వండుకోకుండా ఉండలేము. అట్లా అనేసి ప్రతిరోజు బయట నుంచి ఆర్డర్ చేయటం ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఆల్సో. సో సింపుల్ రెసిపీస్ ఏమన్నా ఉంటే అవి సార్ట్ అవుట్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ ఇవాళ మార్నింగ్ అంత వేడిగా ఉందండి. ఈవినింగ్ అయ్యేసరికి సడన్గా గాలి, వైజాగ్లో గాలి ఎక్కువ వస్తుందండి, వాన తక్కువ పడుతుంది కానీ గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది. యాక్చువల్లీ అసలు నేను మా బాల్కనీ నుంచి చూస్తుంటే దట్ డార్క్ క్లౌడ్స్ ఇట్లా వస్తున్నాయి అన్నమాట. నాకు ఉరుములు మెరుపులు అంటే, మెరుపులు ఐ కెన్ టేక్ ఇట్, ఉరుములు అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం భయం అండి. మీలో ఎంతమందికి ఉరుములు అంటే భయం నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నాకు ఇప్పుడు కాదు కానీ పెళ్ళైన కొత్తల్లో వైజాగ్ వచ్చినప్పుడు వానలు పడుతూ ఉంటే నాకు అసలు ఆ సౌండ్కి నేను బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులన్నీ వేసుకుని కూర్చునేదాన్ని అనమాట. మా మమ్మీకి తెలుసు నా భయం. సో తను అనంత్కి ఫోన్ చేయి అనేది. అప్పుడు అనంత్ హీ వాజ్ బిజీ విత్ హిస్ వర్క్. అండ్ కొత్తగా పెళ్ళయింది, మన వీక్నెస్లు ఇవన్నీ చెప్పాము అంటే ఎక్కిరిస్తారేమో అన్న ఫియర్ నాకు, అవన్నీ గుర్తుకొచ్చినాయండి ఇవాళ. సో టుడే హీ కాల్డ్ మీ అనమాట, ఇంత వాన ఉరుములు పడుతూ ఉంటే ఏంటి భయపడుతున్నావా మళ్ళీ అనేసి. దెన్ ఐ టోల్డ్ హిమ్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు అనేసి. బట్ ద క్లైమేట్ బికేమ్ సో గుడ్ అండి, ఎంత హాయిగా అనిపించింది అంటే అప్పటి వరకు ఉడక వేడి ఉండి
ఆ మబ్బులు వానైతే ఎక్కువ పడినట్టు నాకైతే అర్థం కాలేదు కానీ క్లైమేట్ మొత్తం కూల్గా అయిపోయింది. అండ్ లుక్ అట్ ద వ్యూ అండి, అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకైతే ఆ వ్యూ మాత్రం. సో చాలాసేపు అట్లా బాల్కనీలోనే కూర్చున్నాను. అండ్ దెన్ శ్లోక మామూలు ఎండగా ఉంటే తిండి వద్దు అంటది, కానీ కొంచెం క్లైమేట్ మారిపోతే మాత్రం ఐ వాంట్ ఈట్ సంథింగ్ అండి. సరే ఫ్రీజర్లో చికెన్ నగెట్స్ అయితే ఉన్నాయండి, అవి గబగబా ఫ్రై చేసి ఇచ్చేసాను. సంథింగ్ హాట్ పిల్లలకి తింటారు కదా అనేసి. అండ్ అవి చేసేసి ఇచ్చి నేనైతే బాల్కనీలో కూర్చొని ఐ వాజ్ ఎంజాయింగ్ ద కూల్ బ్రీజ్ అండి. ఇది ఇవాల్టి వ్లాగ్. ఇక్కడితో అయితే నేను కంక్లూడ్ చేసేస్తున్నాను ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే లైక్ చేయటం అండ్ వీడియోని హైప్ చేయటం అస్సలు మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. Thank you so much for watching this video till the end. You all have a great day.